దర్వాజా బంద్ కరో, తలుపేసి బయట ఎందుకు లేస్తున్నారు? అసలే మీ కాలు బాగోలేదు కదా. మొత్తానికి రుణం తీరిపోయింది నా ఫ్లాట్ తో. వెరీ గుడ్. పాపం మా నాన్నగారు కనీసం ఫ్లాట్ ని కళ్ళారా కూడా చూడలేదు. పరలోక్ సుధార్ గయా. బాబా అంతా ఓకే, అంతా ఓకే. మీకు టీ? నాకు టీ వద్దు కానీ భామిని, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఈ రోజు ఉదయం మనం వెళ్ళాం కదా కాకనాడు రిజిస్టర్ ఆఫీస్, అక్కడికి ఇంకోసారి వెళ్ళాలి. ఆ జ్యూస్ కొట్టు ముందే మా లాయర్ ఆఫీసు. ఉదయం నువ్వు కూడా చూసావుగా మా లాయర్ని. ఈ క్యాష్ తీసుకెళ్ళడానికి ఇచ్చేవా? ఆయన కమిషన్ అమౌంట్. అంటే అక్కడికి మీరు రావట్లేదా? లేదు. నేనొస్తే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే నన్ను చూస్తూనే వాడి దరిద్రం గురించి కథలుగా చెప్తాడు, ఇంకొంచెం క్యాష్ గుంజుదామని. రెండోది ఏంటంటే నేను కొంచెం అసోసియేషన్ వరకు వెళ్ళాలి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు, మెయింటెనెన్స్ బిల్లు, ఈ పనులన్నీ చూసుకోవాలి, సెటిల్మెంట్స్. భామిని, నువ్వు ఈ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి నేను రెడీ అయ్యి కింద గెస్ట్ పార్కింగ్ లో ఉంటాను. 7:30కి నాకు ఫ్లైట్ ఉంది. 6:30కి నన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయాలి. ఓకే సార్. కాలిగాయ నయమయ్యాక మీరంతా కలిసి పంజాబ్ రండి, ఒక వెకేషన్. మనం బాగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి మొత్తం ఖర్చంతా నాదే బేటా. ఓకే, బాయ్ 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 బాయ్. वाहे गुरु जी कृपा करें. हेलो भामिनी. ఏంటండి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు? నేను మీకోసమే వచ్చాను. నేను ఒక టీ తాగుతాను ఇలా బయటకు వచ్చాను. అంటే ఆఫీసులో కూడా నాకు పెద్ద పనేమీ లేదు. ఇది సార్ మీకు ఇవ్వమన్నా. సార్ రాలేదా? లేదు, ఫ్లాట్ లో ఒక ముఖ్యమైన పని ఉందని చెప్పారు. చూడు, నువ్వు ఆ సార్తో బయటికి ఎక్కడికి వెళ్ళకు. అదే ఆ పంజాబీడితో ఆ లక్కీ సింగ్ నువ్వు అనుకున్నట్టు అంత మంచివాడేవి కాదు. రాక్షసుడు అనుకో, రాక్షసుడు. ఇప్పుడు కూడా చూసావా, తనకు రావాల్సిన డబ్బులు మొత్తం తనకు వచ్చిన తర్వాతే నాకు రావాల్సిన కమిషన్ నాకు ఇచ్చాడు. అందుకే అన్న తన రాక్షసుడు అని. మహా తెలివైన రాక్షసుడు. సార్ ని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళాలి. నేను వెళ్ళనా? ఇదిగో బామని, అంత అర్జెంట్ గా వెళ్ళాలా? మన ఆఫీస్కి వెళ్ళి టీ తాగుతూ సరదా కాసేపు మాట్లాడుకుని వెళ్ళొచ్చు కదా. లేదు, లేట్ అవుతుంది. ఆగాగు, నీ ఫోన్ నెంబర్ అయినా ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అదే టాక్సీ అవసరం అయితే ఫోన్ చేసి చెప్దాం. లేదు, ఆ అవసరం రాదులేండి. బాయ్. నేను బయలుదేరదామని రెడీ అయ్యా. ఈలోగా వాష్రూమ్ ఒకసారి యూజ్ చేయాలి. అందుకే నా ఫ్లాట్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేసేసాను. ఓ, చంటిది పడుకుందా? ఎస్ సార్. ఇక్కడే సార్. నేను ఒకసారి పాపని చూసొస్తున్నాను.
వాట్స్ దిస్? ఆర్ యు ఓకే? Hey, ఏంటిది? What are you doing? Put the gun down. Hey, are you mad? ఏం చేస్తున్నావు? What's wrong with you? Hey, hey, no, please. లాయర్ని కలిసావా? చూశాను సార్. క్యాష్ ఇచ్చేసి వచ్చాను. అయితే టైం వేస్ట్ చేయదు, వర్షం బాగా పడుతుంది, ట్రాఫిక్ జామ్ అయితే ఇరుక్కుపోతాం. బయలుదేరదాం పద. అయ్యో సారీ రియలీ సారీ. నేను నా ఫ్లాట్ తాలూకు స్పేర్ కి ఇవ్వడం మర్చిపోయాను. పార్టీ కూడా వెళ్ళిపోయింది. భామిని, నువ్వు ఓ హెల్ప్ చేసి పెట్టవా? నా ఫ్లాట్కి ముందు ఒక పూల తోట ఉంటుంది, అందులో ఈ కీని పడేసి. నేను మా లాయర్కి ఫోన్ చేసి చెప్తానులే. లేదు, తీరా బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం నాకు ఇష్టం లేదు, అందుకే ప్లీజ్. సారీ, నీకు ఇబ్బందికరమైన విషయమే. ఇప్పటి వరకు ఎలాగో భరించావు, ఇది కూడా కొంచెం భరించు. ఓకే. 7th టవర్ 17C. గొడుగు ఛే,
నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదూ. సారీ. అంతా సెట్ అయింది. ఇక ఎయిర్పోర్ట్కి వెళదాం. సార్ ఇది ఎలా? ఎవరే అయ్యింది ర్యాష్ డ్రైవింగ్ కాదు. ఏంటి ప్రాబ్లం? క్యా హువా? సార్ పోలీస్ యాక్సిడెంట్ అనుకుంటాను. అయితే మనం వెళ్ళొచ్చుగా. సార్ నేను ఉదయం ఒక చిన్న మిస్టేక్ చేశాను సార్. ఎయిర్పోర్ట్కి వచ్చే తొందరలో ఆ పోలీసుల కళ్ళు కప్పొచ్చాను. వాళ్ళు నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది. పోలీసులు పట్టుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఏంటి సార్? ఏం లేదు, పోలీసులు పట్టుకుంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడం లేట్ అవుతుంది, నా ఫ్లైట్ మిస్ అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది. ఏం చేద్దాం? సార్ మనం ఈ క్రాస్ రోడ్ దారిన వెళ్తే తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అనవసరంగా రిస్క్ అవుతుంది సార్. ఎస్ యూర్ రైట్. ఊరికే రిస్క్ తీసుకోకూడదు. వెళదాం. సరే. ఆ రోజు మనకి అన్ని details తెలిస్తే నీ యూనిస్ వచ్చేస్తా. అందుకే higher officers మనకు నీకు తెలుసు. షార్ప్ 6:30. థ్యాంక్ యూ భామిని, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇది ఉంచు, నా సంతోషం కోసం. అయ్యో వద్దు సార్. భామిని, ఈ కార్ లాంటిదే మన జీవితం కూడా. అన్ని సమయాల్లోనూ సరైన మార్గంలో వెళ్తామన్న నమ్మకం లేదు. మలుపులు, ఎత్తుపల్లాలు, ఆపదలు ఏ క్షణంలోనైనా ఎదురవుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బు నీకు అవసరం అవుతుంది. ట్రస్ట్ మీ, అవసరం అవుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు ఈ రోజు. నేను అస్సలు మర్చిపోలేని రోజు. యు ఆర్ ద రీజన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అదృష్టం ఉంటే మళ్ళీ మనం కలుద్దాం. సత్ శ్రీ అకాల్. థ్యాంక్ యూ సార్. నేను క్లోజ్ చేసేసాను. హాయ్. భామిని, లక్కీ సింగ్ ఎలాంటి వాడు? నేను ఇబ్బంది పెట్టాడా? మొదట్లో అలాగే అనుకున్నాను. అతనితో ప్రాబ్లం లేదు డైనా. అంతా ఓకే. సరేలే. కొందరిని చూస్తే ముందుగా అలాగే అనిపిస్తారు, కానీ నిజానికి వాళ్ళతో ఇబ్బంది ఏమి ఉండదు. ఇవాళ నీకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అని నాకు తెలీదు. సారీనే. హే పర్వాలేదు, వదిలే. సరే నేను వెళ్తాను, పాప వెయిట్ చేస్తుంటుంది. గుడ్ నైట్.